కల్తీ నెయ్యి వాడింది కేవలం తిరుపతిలోనే కాదు, మరో ఆలయంలో కూడా జరిగిందంట. అక్కడ మహాప్రసాదంగా భావించే లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యి వాడకం జరిగిందంట. శ్రీశైలంలో కూడా ఈ కల్తీ నెయ్యి కలవరం మొదలైంది. ఇక తిరుమలతో పాటుగా శ్రీశైలానికి కూడా ఈ నెయ్యిని సరఫరా చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. 2022 మే నుండి 2022 మార్చి వరకు నెయ్యి సప్లై చేసింది రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి ఓ కాంట్రాక్ట్ సంస్థ. అయితే ఆ రాజేష్ కార్పొరేషన్ సంస్థకు కూడా ఎక్కడ వారికి నెయ్యి సప్లై చేయడానికి కానీ పాల ఉత్పత్తి కానీ లేదు. మరి ఇలా వచ్చింది నెయ్యి? సో విజయ డైరీకి సంబంధించిందని ఆపేసి రాజేష్ కార్పొరేషన్కి అప్పగించిన రోజున కొంత అనుమానం కలిగిందట. అయితే బోలే బాబా డైరీ మాదిరిగానే ఇక్కడ వీళ్ళు కూడా బోలే బాబా దగ్గర కొనుగోలు చేసి రాజేష్ కార్పొరేషన్ శ్రీశైలం ఆలయానికి నెయ్యి సప్లై కోసం వాడేదంట. సో బోలే బాబా డైరీకి ఏ మాదిరిగా అయితే పాల ఉత్పత్తి లేదు, పాల నుంచి నెయ్యి తయారీ కాదు, ఎక్కడ ఏమీ జరగకుండా చాలా కల్తీ నెయ్యిని, పామ్ ఆయిల్ని, ఇతరత్ర కెమికల్స్ని వాడి నెయ్యి తయారు చేశారు. సో అదే మాదిరిగా సేమ్ రాజేష్ కార్పొరేషన్ కూడా ఆ బోలే బాబా తయారు చేసిన కల్తీ నెయ్యినే శ్రీశైలం ఆలయానికి తరలించారట. ఈ రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో శ్రీశైలం ఆలయానికి సంబంధించినటువంటి లడ్డూలో కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఉన్నట్టుగా కొంత అనుమానం కలుగుతోంది, పెద్ద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఏంటి, ఎప్పుడు మారింది ఈ యొక్క టెండర్ ప్రక్రియ? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఇంతకీ టెండర్ ప్రక్రియ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? విజయ డైరీ నుంచి అటు రాజేష్ కార్పొరేషన్కి ఎందుకు కట్టబెట్టారు అప్పుడు? మనోజ్, కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలవరం సృష్టిస్తుంది. ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నటువంటి అంశాన్ని కూడా చూసాం. ఇటీవలే తాజాగా సిట్ ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో తిరుమల దేవస్థానంలో సంబంధించి అక్కడ జంతువు కొవ్వు లేదు అని చెబుతూనే కల్తీ జరిగింది అని చెప్పి తేల్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా 2022 మే నుంచి 2023 మార్చి వరకు, అంటే సుమారు 11 నెలల పాటు కల్తీ నెయ్యి సరఫరా చేశారని చెప్పి సిట్టు నివేదికలో తేలినట్టు ప్రధానంగా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇందులో మనం చూసినట్లయితే ఈ విజయ పాల డైరీ ఎప్పుడు కూడా అనునిత్యం ఇక్కడ విజయ పాల డైరీ ఏర్పాటు అయినప్పటి నుంచి శ్రీశైల దేవస్థానానికి విజయ పాల డైరీని సప్లై చేసేవాళ్ళు. అయితే దీంట్లో రేటు తగ్గించాలి, తక్కువ ధరకు ఇవ్వాలి అని చెప్పి విజయ పాల డైరీ పైన ఒత్తిడి తేవడంతో ఆ రేటుకు మేము ఇవ్వలేము, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంది విజయ పాల డైరీ. ఆ తర్వాతే రాజేష్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కు అప్పచెప్పారు. అయితే ఈ రాజేష్ కార్పొరేషన్ కు సంబంధించిన పాల డైరీ లేనప్పటికీ బోలేబాబాకు సంబంధించినటువంటి ఆ సంస్థ ద్వారా సరఫరా చేశారనేటువంటిది ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేవలం వ్యూహాత్మకంగా అప్పుడు ఉన్నటువంటి రాజకీయ శ్రీశైలం సంబంధించినటువంటి అధికారులు, కొంతమంది అధికారులు కానీ, లేకపోతే రాజకీయ ఈ వైసీపీ ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు కానీ తప్పించారనేటువంటి ఒక చర్చ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ 11 నెలల్లో రాజేష్ కార్పొరేషన్ నుంచి సరఫరా చేసినటువంటి నెయ్యి సుమారు 3,25,064 కేజీలు సరఫరా అయింది. దీన్ని కొనుగోలు చేసేందుకు 15,89,00,000 చెల్లించినట్లు లెక్కలు చెప్తున్నటువంటి అంశం. అయితే ఇది బోలాబాబాకు సంబంధించినటువంటి నెయ్యి అనేటువంటి ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. అయితే దీనిపైన ఆలయ అధికారులకు సంబంధించినటువంటి ఆలయ అధికారులు దీన్ని స్పష్టంగా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు సిట్టు మాత్రం తేల్చినటువంటి పరిస్థితి అయితే అక్కడ కూడా సరఫరా రాజేష్ కార్పొరేషన్ కి శ్రీశైలం ఆలయానికి సంబంధించి లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యి సప్లై టెండర్ ప్రక్రియ అప్పగిస్తే రాజేష్ కార్పొరేషన్ మళ్ళీ బోలేబాబా దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయా? ఆ స్ట్రింగ్ లైన్ ప్రాసెస్ ఉందా? రాజేష్ కార్పొరేషన్ బోలే బాబా దగ్గర కొనుగోలు చేసినట్టుగా ఆధారాలు ఏమైనా కనబడుతున్నాయా? మనోజ్, దీనికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది సిట్టు. అయితే ఇక్కడ స్పష్టంగా సరఫరా చేశాడా లేకపోతే అనేటువంటిది స్పష్టమైనటువంటి ఆధారాలు లేనప్పటికీ బోలేబాబా దగ్గరే తీసుకొచ్చారనేటువంటి ప్రాథమిక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. దీంతో పాటు బోలేబాబాతో పాటు ఇతర కార్పొరేషన్ల వద్ద కూడా సరఫరా చేసి ఉండొచ్చు, అది కూడా కల్తీ నెయ్యి అనేటువంటిది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అంశం. అయితే ఆ సంస్థకు సంబంధించినటువంటి రాజేష్ కార్పొరేషన్ సంస్థ తెరపైకి వచ్చిన తర్వాత విజయపాల డైరీతో జరిగినటువంటి వ్యవహారం, అంటే ప్రధానంగా 489 రూపాయలకే కిలో నెయ్యి ఇవ్వాలి అని చెప్పి విజయపాల డైరీ మీద ఒత్తిడి చేశారు అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు కానీ. ఆ నేపథ్యంలోనే ఆ రేట్కి ఇవ్వలేమని చెప్పి తప్పుకున్న తర్వాతే
2022 సంబంధించిన మేలో సంబంధించినటువంటి మేలో ఈ వ్యవహారం జరిగింది. 2023 వరకు మార్చి వరకు సరఫరా చేసినట్టు దాంట్లో సుమారు 11 నెలలు మాత్రమే వీళ్ళు సరఫరా చేశారు. ఆ తర్వాత మళ్ళీ విజయపాల డైరీకే అప్పచెప్పారు. దీంట్లో అప్పచెప్పిన తర్వాత మళ్ళీ స్పష్టంగా అంటే కల్తీ నెయ్యి కాకుండా స్వచ్ఛమైనటువంటి నెయ్యి సరఫరా అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ఈ 11 నెలల కాలంలో ఎందుకోసము ఈ కాంట్రాక్ట్ రద్దు చేయాల్సి వచ్చింది, ఎందుకోసం ఈ రాజేష్ కార్పొరేషన్ కి ఇవ్వాల్సి వచ్చింది, ఈ రాజేష్ కార్పొరేషన్ కి స్పష్టంగా డైరీ లేనప్పటికీ నెయ్యి తయారీ కేంద్రం లేనప్పటికీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ కోణంలోనే సిట్ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భోలేబాబా సంబంధించినటువంటి సంస్థ నుంచే తీసుకొచ్చాడు, సరఫరా చేశాడు అనేటువంటి ఒక అంచనా వేస్తుంది. అయితే దీన్ని స్పష్టమైన నిర్ధారించేటువంటి ఆధారాలు లేనప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఒకవేళ రాజేష్ కార్పొరేషన్ సంస్థ భోలేబాబా సంస్థ నుంచి సప్లై చేయకపోతే ఇంకెక్కడి నుంచి చేశాడు, ఆ వచ్చినటువంటి నెయ్యి ఎలాంటిది అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం, దీని మీద దర్యాప్తు జరుగుతున్నటువంటి అంశం. అయితే ఒకవైపు తిరుమల, మరోవైపు శ్రీశైలం లడ్డు అతి పవిత్రంగా భావిస్తారు. శ్రీశైలం సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా 1,00,000కు పైగా లడ్డు అమ్మకాలు జరుగుతుంటాయి. భక్తులు వస్తుంటారు. విశ్వాసంతో కూడుకున్నటువంటి వ్యవహారంలో లడ్డు ప్రసాదంలో ఇలా కల్తీ వ్యవహారం వస్తుండడం పలు అనుమానాలు దావతిస్తుంది. హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా జరిగాయనేటువంటి ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఒకవైపు తిరుమల, మరోవైపు శ్రీశైలం సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా కూడా పెద్ద దుమారమే లేస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి వ్యవహారం కూడా కనిపిస్తున్నట్టుంది. అయితే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనేసి ఒకవైపు కూటమి ప్రభుత్వం, మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ఆ సదరు కార్పొరేషన్ ఏం స్పందించింది? ఆ కార్పొరేషన్ సంబంధించిన టెండర్ యాజమాన్యం రియాక్ట్ అయింది ఎక్కడైనా? మనోజ్, ఇప్పటి వరకు రాజేష్ కార్పొరేషన్ సంస్థ అధికారికంగా ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. అయితే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఒకసారిగా బయటికి రావడంతో ఆ సంస్థ కాంట్రాక్టర్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేటువంటిది ఒక చర్చ సాగుతుంది. అయితే ప్రాథమికంగా సిట్ తేల్చినటువంటి అంశం ఒకటే, శ్రీశైలం సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంలో కూడా ఆ 11 నెలలు సప్లై చేసినటువంటి సందర్భంలో కల్తీ నెయ్యి జరిగింది. అది కూడా భోలేబాబా సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడి నుంచే వచ్చిందనేటువంటి ప్రాథమిక అంచనాలు, ప్రాథమిక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే తప్ప ఇందులో కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ వ్యవహారం ఒకసారిగా తెరపైకి రావడంతో ఈ రాజేష్ కార్పొరేషన్ సంస్థ ఎలా స్పందిస్తుంది అనేటువంటిది వేచి చూడాల్సిందే మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా శ్రీశైలం ఆలయానికి సంబంధించినటువంటి ప్రసాదంలో కూడా భోలేబాబా డైరీకి సంబంధించి కల్తీ నెయ్యి వాడకం జరిగిందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అది మే 2022 నుంచి మార్చి 2023 వరకు సుమారుగా ఏడాది కాలం పాటుగా, అటు ఇటుగా 11-12 నెలల పాటుగా కంప్లీట్గా అక్కడ విజయ డైరీని కొంత రేట్ కుదరకపోవడంతో వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఆ టెండర్ ప్రక్రియను రాజేష్ కార్పొరేషన్కి అప్పగించారట. ఈ 11 నెలల తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి విజయ్ డైరీకి అప్పగించారు. మరి రాజేష్ కార్పొరేషన్ ఎందుకు తొలగించారు? ఏదైనా అనుమానం కనిపించిందా? ఏదైనా కల్తీ వ్యవహారం కనిపించిందా? ఎందుకు తొలగించారని కూడా తెలియదు. గత ప్రభుత్వంలోనే అంతా జరిగింది కాబట్టి ఇప్పుడు రాజేష్ కార్పొరేషన్ పై వస్తున్న ఆరోపణలపై కూడా డెఫినెట్గా మళ్ళీ కొంత విచారణ జరిపే అవకాశం కనబడుతోంది. అయితే రాజేష్ కార్పొరేషన్ కూడా ఎక్కడ వ్యక్తిగతంగా పాల ఉత్పత్తి, నెయ్యి ఉత్పత్తి లేరు. వాళ్ళు భోలేబాబా డైరీ దగ్గర నుంచే కొనుగోలు చేసి ఇక్కడ సప్లై చేశారు. భోలేబాబా డైరీకి కూడా ఎక్కడ పాల ఉత్పత్తి, నెయ్యి ఉత్పత్తి లేదు. మొత్తం పామ్ ఆయిల్స్, కెమికల్స్ కలిపే ఆ సప్లైని నెయ్యి అనే రూపంలో తిరుమలకు పంపించారు. తిరుమలలో ఆ యొక్క కెమికల్స్ వాడి లడ్డు ప్రసారం తయారీ జరిగింది. సో ఇప్పుడు రాజేష్ కార్పొరేషన్ పైన కూడా విచారణ జరపాలనేది శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆ శివుడి భక్తులు కోరుకుంటున్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? గత వైసీపీ హయాంలో జరిగినటువంటి వరుస ప్రక్రియలు ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ రిపోర్ట్లు బయటపడుతున్నాయి కాబట్టి మీరేమనుకుంటున్నారు? దీని వెనుక అధికారులు ఉన్నారా లేదా రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా? దీని వెనుక ఉండేటువంటి ఆ మాస్టర్ మైండ్ ఎవరు? కామెంట్ చేయండి.